హలో, వెల్కమ్ టు సాక్షి పాడ్కాస్ట్. దిస్ ఇస్ హరి. రైట్, ఇప్పుడు ఓపీటీ గురించి మాట్లాడబోతున్నాం. ఓపీటీ ఈజ్ ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్, విచ్ ఇస్ అమెరికాలో గ్రాడ్యుయేషన్స్ కానీ లేకపోతే ఎంఎస్ చేస్తున్న వాళ్ళు కానీ జాబ్ H1లోకి వెళ్లే ముందు దీన్ని ఒక బ్రిడ్జింగ్ ఆర్ దట్ ఆ గ్యాప్ స్టేటస్గా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఓపీటీ కోసం ఏకంగా $1 lakh ఫీజుని విధించబోతున్నారా అనే న్యూస్ ఇప్పుడు చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే ఇందులో నిజమెంత? స్టూడెంట్స్ ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ కోసం $1,00,000 ఫీజు విధించే ప్రతిపాదన అంటే ఒక ప్రపోజల్పై ఇంటర్నల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి అనే వార్త అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ప్రస్తుతం కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే. ఇలా చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. అంటే మన దగ్గర క్యాబినెట్ మీటింగ్లో ఏది ధృవీకరించక ముందు ఎలాగైతే డిస్కషన్స్ వస్తాయో అదే రకంగా ప్రపోజల్స్ వస్తుంటాయి. అవన్నీ కూడా లా అవుతుందా లేదంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మనకి ఇప్పుడే తెలియదు. ఇంకా ఇది ఫైనల్ పాలసీ కాదు, అఫీషియల్గా ప్రకటించిన రూల్ కూడా కాదు. అంటే ఇప్పటివరకు USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లేదా అమెరికన్ గవర్నమెంట్ నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం ఏదీ లేదు. అంతేకాదు గతంలో మనకి H1B వీసాపై కూడా ఇలాంటి ఒక భారీ ఫీజు ప్రపోజల్స్ వచ్చాయి, మనం అందరం చూసాం. $1 lakh ఎవరైతే ఎంప్లాయ్ చేసుకుంటారో ఆ ఎంప్లాయర్ దాన్ని పే చేయాలా లేదంటే స్టూడెంట్స్ పే చేయాలనే ఫస్ట్ కన్ఫ్యూజన్ నుంచి ఆ తర్వాత ఎంప్లాయరే అనే ఒక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ యూఎస్లో ఉన్నవాళ్ళు దీన్ని పే చేయాల్సి ఉంటుందా అంటే కాదు, కొత్త H1 ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అనే ఒక క్లారిటీ వచ్చింది. చివరిగా కోర్టులో అది వీగిపోయింది. ఇది మనందరం చూసాం. అలాగే కొన్ని కోర్టుల్లో చాలా ఈ ప్రపోజల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సవాళ్ళని ఎదుర్కొంటాయి. అంటే సంబడి విల్ ఛాలెంజ్ దాట్. కాబట్టి ఈ ప్రపోజల్ కూడా అలాగే అవ్వచ్చు, లేదా ఇంకో ఆప్షన్లో ఆలస్యం కావచ్చు, లేదా కోర్టుల్లో నిలిచిపోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఈ ప్రపోజల్ ఫ్యూచర్లో కానీ పాలసీగా మారినా అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనే క్లారిటీ లేదు. ఇప్పటికే ఓపీటీలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందా అనే క్లారిటీ లేదు. బట్ మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ఇఫ్ మీ పేరెంట్స్గా ఉన్న మీ పిల్లలు ఒకవేళ అమెరికాలో చదువుకుంటున్నట్టయితే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ ఎంఎస్ కానీ అయిపోయినట్లయితే వాళ్ళు ఓపీటీకి ఇప్పుడు అప్లై చేసుకుని ఉంటే ఓపీటీ నుంచి అంటే మనకి ఈ సివిజ్ అనే ఒక ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఆర్ USCIS నుంచి మనకు ఆల్రెడీ మనం ఫీ పే చేసిన అంటే ఏంటి ఓపీటీ అప్రూవల్ కోసం మనం అప్లై చేసి ఆ ఫీజు పే చేసినట్టయితే కనుక అక్కడి నుంచి ఒక రిసిప్ట్ వచ్చినట్టయితే కనుక వాళ్ళు ప్రస్తుతం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టైం లిమిట్లో యూనివర్సిటీ ఏదైతే ఓపీటీ I-20 ఏదైతే ఇస్తుందో దాని ప్రకారం వాళ్ళు లీగల్గానే ఉన్నారు. ఓపీటీకి ఆల్రెడీ అప్లై చేశారు, ఫీజు పే చేశారు, అక్కడి నుంచి రిసీట్ కూడా వచ్చింది. కాబట్టి దే నీడ్ నాట్ టు వరీ అట్ దిస్ పాయింట్. అయితే ఇది కొత్తగా అప్లై చేసే వారికి ఏమైనా వర్తిస్తుందా అంటే ఆ క్లారిటీ మాత్రం ఇప్పుడే లేదు. ఆర్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ అంటే ఓపీటీ 1 year పీరియడ్ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి IT వాళ్ళకి ముఖ్యంగా వర్తిస్తుంది. దీనికి ఏమన్నా దీని ఇంపాక్ట్ ఉంటుందా అనే దాని క్లారిటీ కూడా లేదు. కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ అంటే 20 to 30% అని చెప్పాలి. ఈ అంశాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విద్యార్థులు లేదా ఓపీటీ కోసం సిద్ధమవుతున్న వాళ్ళు సోషల్ మీడియాలో వర్తిస్తున్న ఈ న్యూస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా వేచి చూడాలి. USCIS అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే నమ్మటం మంచిది. డు నాట్ ప్యానిక్. ప్రస్తుతం ఇది ఒక ప్రపోజల్ మాత్రమే. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ ఇట్, ఫైనల్ డెసిషన్ కాదు. ఇదే ఈ వార్తల్లో అత్యంత కీలకమైన అంశం. సో ఇక్కడ 3 ఆప్షన్స్ నేను చెప్పాను. వన్ ఇస్ దిస్ ఇస్ ఓన్లీ అ ప్రపోజల్, ఇట్ మే నెవర్ టేక్ ఎఫెక్ట్. సో H1 లాగానే H1 ఫీ లాగానే ఇది కూడా కోర్టుల్లో వీగిపోవచ్చు. అలాగే ఇఫ్ ఇట్ డస్ బికమ్ అ లా ఇట్ ఈస్ అన్క్లియర్ హూ వుడ్ పే దిస్ $1 lakh ఫీజ్. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ అంటే చదువు పూర్తి చేసుకొని ఓపీటీకి అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర $1,00,000 ఎలా ఉంటాయి?
అలాగే చదువు చదవడానికి లేదంటే వాళ్ళ ఆ ఫీజులు కానీ లేకపోతే ఆ లైఫ్ స్టైల్ కానీ అదంతా ఎఫర్ట్ చేసే ఇక్కడ పేరెంట్స్ $1,00,000 ఓపీటీ కోసం పంపటం సాధ్యమా? సో ఇవేమీ కూడా ప్రాక్టికల్గా కాదు కాబట్టి దీన్ని ఒక ప్రపోజల్గా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఎగ్జిస్టింగ్ ఓపీటీ హోల్డర్స్ మే ఆర్ మే నాట్ బి కవర్డ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఓపీటీ ఎవరైతే ఆల్రెడీ వచ్చిందో వాళ్ళకి ఇది వర్తించదు అనేది ఒక వార్త కూడా వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ ఆథెంటికేటింగ్ హియర్. సో ఇన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్, ఐ విల్ ఎలాబరేట్ దిస్. సినారియో 1, ద ప్రపోజల్ నెవర్ బికమ్స్ లా అనేది నేను ఇంతకుముందు చెప్పాను. సినారియో 2, ద రూల్ ఈజ్ అప్రూవ్డ్ బట్ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ ఓపీటీ అప్లికెంట్స్. ఇది అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసుకొని ఓపీటీ అప్లై చేసుకొని అప్రూవల్ వచ్చిన వాళ్ళకి కాదు, ఫ్యూచర్లో స్టూడెంట్స్గా ఇక్కడ F1 వీసా మీద అక్కడికి వెళ్ళి చదువుకొని ఓపీటీ అప్లై చేసుకునే వాళ్ళకి ఏమైనా వర్తిస్తుందా, అది ఎంతకాలం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇట్ టేక్స్ టైమ్, డు నాట్ ప్యానిక్. అలాగే ద రూల్ ఆల్సో ఎఫెక్ట్స్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఓపీటీ ఫస్ట్ 1 year పీరియడ్ తర్వాత ఓపీటీ ఎక్స్టెన్షన్ 2 ఏళ్ళు చేసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుందా అనే క్లారిటీ కూడా ప్రస్తుతం లేని సిచ్యువేషన్. అయితే అట్ దిస్ పాయింట్ అనలిస్ట్ ఆర్ అసెసింగ్ దిస్ కరెంట్ సిచ్యువేషన్. 60 to 70% దిస్ ప్రపోజ్ మే చేంజ్డ్, డిలేడ్ ఆర్ బ్లాక్డ్. 20 to 30% it becomes law but applies to only future applicants. ఇప్పుడున్న వాళ్ళకి కాదు. Less than 10%, you need to notice this, less than 10% it applies retroactively to people who already have approved OPT అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఓపీటీ అప్లై అయిన వాళ్ళకి ఈ 1 lakh ఫీ ఏదైతే ప్రపోజల్ మాత్రమే ఉందో ఇది ఒకవేళ రూల్ ఆర్ లా అయినప్పటికీ కేవలం 10% మాత్రమే వాళ్ళకి ఇది వర్తించే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో వెయిట్ ఫర్ USCIS నోటిఫికేషన్, వాళ్ళ అనౌన్స్మెంట్ చూసి ఆ తర్వాత మాత్రమే మీరు ఒక డెసిషన్ తీసుకోండి. అంతే తప్ప ఈ స్పెక్యులేషన్ నమ్మద్దు. లైక్ ఐ సెడ్, బికాజ్ ఆ వైట్ హౌస్లో కానీ లేదంటే సెనెట్లో కానీ ఆర్ దట్ జస్ట్ మీటింగ్స్లో కానీ ఒక ప్రపోజల్స్ రావటం, ఒక ప్రపోజల్ కాదు చాలా ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. సో అవి నిజంగా కాంగ్రెస్ నుంచి అప్రూవల్ పొంది ఆ తర్వాత సెనెట్లో అప్రూవల్ పొంది ఆ తర్వాత అవి లాగా రూల్గా మారినప్పటికీ అవి కూడా కోర్టులో వీగిపోతున్న పరిస్థితుల్లో మరి ఏదైతే ఈ ప్రపోజల్ ఉందో ఇది నిజంగా కార్యాచరణకు సిద్ధం అయినప్పటి విషయం అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. So do not panic and wait for the USCIS notification or announcement officially. Do not just go with the social media news. ఈ వార్తలో అత్యంత కీలకమైన విషయం ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.